ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. బాబు నవీన్, సాయి ఆశీర్వాదం తీసుకో. సంతోషంగా ఉండు బాబు. కూర్చోండి. మీరు నాసిక్ నుంచి వచ్చారా? అవును సాయి, మా నాన్నకి మీ మీద చాలా నమ్మకం ఉండేది. ఆయన తన కష్టసుఖాలన్నింటిలో మిమ్మల్ని స్మరించుకుంటూ ఉండేవారు. ఆయన ఏ పని కూడా మీ నామాన్ని స్మరించకుండా మొదలుపెట్టేవారు కాదు. ఆయన్ని చూసి చూసి నాకు కూడా మీ పట్ల అపారమైన నమ్మకం ఏర్పడిపోయింది. నవీన్, అమ్మకు నీళ్ళివ్వు బాబు. బానే ఉందా? సాయి, మీ ఆశీస్సులతో, మీ కృపా దృష్టితో ఈరోజు నేను నాసిక్లో అందరికంటే పెద్ద డాక్టర్గా గుర్తింపబడ్డాను. ఇదంతా నీ కష్టం, నీ అంకిత భావం, ఇంకా మీ అమ్మా నాన్నల దీవెనల ఫలితమే. నేను ఇంకా నా భార్య కూడా ఏం కోరుకుంటున్నామంటే మా నవీన్ నాలాగే డాక్టర్ అవ్వాలని. మరి నవీనేం కోరుకుంటున్నాడు? నేనైతే మా నాన్న కోరికని నెరవేర్చాలనుకుంటున్నాను. ఆయన కోరుకుంటే నేను డాక్టర్ అవ్వాలని, నేను డాక్టర్నే అవుతాను. సాయి, మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. వాళ్ళ నాన్న మాట ఏది కూడా కాదనడు. ఎప్పుడూ ఆయన చెప్పిన మాట వింటాడు. నా కొడుకు నవీన్కి తెలుసు నేను తన బాగు కోరుకుంటానని. తను అంటుంటాడు నేనే తనకి ప్రేరణ అని. అందుకే వాడు నా ప్రతి మాట వింటాడు. అందుకే నువ్వు కోరుకుంటున్నావు నవీన్ కూడా నీలాగే డాక్టర్ అవ్వాలి అని. అవును, వీడి ఒంట్లో నా రక్తం ఉంది. డాక్టర్ అవ్వటం అనేది వీడికి గర్వకారణమే కాదు, స్వాభావికం కూడా. ఒక ప్రసిద్ధ డాక్టర్ కొడుకు డాక్టర్ కాకపోతే ఇంకేమవుతాడు? మరిప్పుడు సమస్య ఏంటి విక్రమ్? సాయి, ఒక డాక్టర్ విద్యను అభ్యసించటం ఎంత కష్టమో, ఎంత ఖర్చవుతుందో అది నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది? మా కాలంలో విషయం కొంచెం వేరు సాయి. మేము కష్టపడేవాళ్ళం. కాని ఈ కాలం పిల్లలు, వీళ్ల మనస్తత్వం, వీళ్లకు చిన్న కష్టం ఎదురైనా బెంబేలెత్తిపోతున్నారు.